రైతులు ఎవరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకూడదని, అధైర్యపడకూడదని, రైతులు పండించిన ప్రతి చివరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం జరుగుతుందని మెదక్ ఆర్డీఓ రమాదేవి తెలిపారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో గత రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని స్థానిక తహసీల్దార్ నాచేతనతో పాటు మెదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ట్రాక్టర్ల ద్వారా రైస్ మిల్లులకు పంపించడం జరిగిందని, మరింత నష్టం జరుగుతుందని రైతులు ఆర్డీఓ రమాదేవి ముందు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన ధాన్యాన్ని తడవకుండా రక్షించేందుకు కాపర్లను కప్పి ఉంచుకోవాలని, రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. రైతులు ఎవరూ కూడా అధైర్య పడకూడదని, ఆందోళన చెందకూడదని, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ చివరి వరకు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైస్ మిల్లులతో మాట్లాడి జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయి లారీలు త్వరితగతిన కొనుగోలు కేంద్రాలకు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ధాన్యాన్ని తడవకుండా రక్షించేందుకు బాధ్యతగా మన అందరిపై ఉంటుందని, రైతులకు సరిపడా టాపర్లను డీఎస్పీతో మాట్లాడి రైతులకు పంపిస్తానని ఆర్డీఓ రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మాలతి, ఆర్ఐ రాజు, ఉప సర్పంచ్ నర్సింహులు, నవీన్ కుమార్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ఇక్కడ ధాన్యం పరిస్థితి ఏ విధంగా ఉంది అని చూడడం కోసం రావడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాకు గూగుల్ మీట్ ద్వారా అన్ని ఆదేశాలు ఇచ్చారు. రైతులు ఆందోళన చెందడానికి వీలు లేదు. ప్రభుత్వం వారు ప్రతి ఒక్క ధాన్యంని కొనుగోలు చేయడానికి, ప్రతి ఒక్క గింజను కొనడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం వారు. కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందడానికి వీల్లేదు. రుద్రారం గ్రామంలో ఇక్కడ పిఎస్సిఎస్ కదా ఇది, పిఎస్సిఎస్ సెంటర్లో ఉన్న ఐకేపీ సెంటర్లో ఉన్న ధాన్యము మొత్తం కూడా మేము సేకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు లారీలను పంపించేస్తాము. 3 లారీలను ఇప్పుడు పంపించాలి అర్జెంటుగా. ఎందుకంటే వాళ్ళు కాంటా వేసుకొని రెడీగా ఉన్నారు, బ్యాగులన్నీ కూడా నింపుకొని ఉన్నారు, రెడీ పెట్టుకున్నారు. కాబట్టి వాటిని వెంటనే మేము రైస్ మిల్కి షిఫ్ట్ చేయాలి. మిగతా రైతులు కూడా వాళ్ళ ధాన్యం ఏదైనా కానీ తడిచి ఉన్నట్లయితే కొద్దిగా ఆరబెట్టుకోవాల్సి ఉంది. రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ధాన్యాన్ని కింద ఒక టార్పాలిన్, పైన ఒక టార్పాలిన్ వేసి కప్పి పెట్టుకోవాలి. ఒకవేళ లారీ లోడ్ అయి ఉంటే కూడా లారీ పైన కూడా టార్పాలిన్ కప్పి పెట్టుకోవడం అవసరం ఉంది. ఎందుకంటే అకాల వర్షం సంభవించినప్పుడు ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో తడవడానికి వీలు లేకుండా తగు చర్యలు అయితే మన తరఫున అందరము తీసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం వారు సిద్ధంగా ఉన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందడానికి వీలు లేదు. థ్యాంక్ యూ. ఇటువంటి పరిస్థితిలో కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యంగా ఉండాలి. ధాన్యం దాదాపుగా మనకి అన్ని కూడా మిల్లులోకి చేరుకుంది. కొంత భాగమే ఉంది ఫీల్డ్ మీద మనకు. అది కూడా మనము ఈ 2-3 రోజులలో మొత్తం పూర్తి స్థాయిలో సేకరిస్తాము. ధాన్యం అంతా కూడా మిల్లులకు చేరే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నాము. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రతి ఒక్క ఆదేశాలు మాకు వెంటనే తెలియపరుస్తున్నారు. ప్రతి కేంద్రానికి ఒక పాయింట్ పర్సన్ ఉన్నారు. తర్వాత తహసీల్దార్స్, ఎంపీడీఓలు, మండల్ స్పెషల్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఆర్డీఓస్ అందరం కూడా ఇదే పనిలో రైతుల కోసమే ప్రత్యేకంగా ఎక్కడ ఏం చర్యలు తీసుకోవాలి, అవసరం ఏముంది, మిల్లులు ఎక్కడ అవసరం ఉన్నాయి, వెహికల్స్ ఎక్కడ అవసరం ఉన్నాయి అన్నీ కూడా మేమందరం కూడా ఫీల్డ్ మీద ఉండి పర్యవేక్షిస్తూ వారికి ధాన్యం అంతా కూడా మిల్లులకు చేరే విధంగా చూసుకుంటున్నాము. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనలు చెందకుండా ఉండాలని మేము కోరుతున్నాము.